మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము అంటే అంత ఈజీగా అనుకుంటున్నావా? ఓ 20 లక్షలు ఇమ్మని అసలు ఎలా చెప్పగలిగావు? ఇంటి బాధ్యత, అటు ఆఫీస్ బాధ్యత నేను వదినే చూసుకుంటున్నాం. నువ్వు మాత్రం నీకేమీ పట్టనట్టు ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటున్నావు. సంపాదన పాడు లేకుండా ఇంట్లో కూర్చొనుండే నీకు డబ్బు విలువ ఏం తెలుస్తుందిలే. ఇక నాకు మీరేం చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. అనే రే 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 మధు, ఈ సింధు ఏమందో చెప్పు. మీ పెద్దబ్బాయి తమ్ముడి మీద ఆధారపడే మనిషి తప్ప కంపెనీ కోసం, ఈ కుటుంబం కోసం ఆధారంగా నిలబడే మనిషి కాదంట. ఇది మీ అన్నయ్య అన్నేసి మాటలు అంటుంటే నువ్వేం పట్టించుకోవా? సింధు అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. మనసంతా నువ్వే రాత్రి 8:30 మీ ఈటీవీలో.